అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 79 సంవత్సరాలైంది మనకు స్వాతంత్రం వచ్చి. మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో మనకి 3 వ్యవస్థలు కీలకంగా పనిచేస్తూ ఉంటాయి. ఒకటి ఏదైతే లెజిస్లేటివ్ వ్యవస్థ అంటే శాసన వ్యవస్థ, రెండోది వచ్చేటప్పటికి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కార్యనిర్వహణ వ్యవస్థ, 3 ఏదైతే న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ, ఈ 3 వ్యవస్థలు కీలకంగా పనిచేస్తూ ఉంటాయి. సో దీని తర్వాత 4వ వ్యవస్థగా ఫోర్త్ ఎస్టేట్గా మీడియాని మనం పిలుస్తాం. కానీ ఆ మీడియాని ఫోర్త్ ఎస్టేట్గా మనం పిలుస్తున్నటువంటి మీడియా ఒకప్పుడు చాలా బాధ్యతగా ఉండేది. మీడియా అంటే ఆ మీడియాలో వచ్చేటటువంటి వార్తకు చాలా చాలా విలువ ఉండేది. ఒకప్పుడు నిష్పక్షపాతంగా వార్తలను రాసే పత్రికలు కానీ, లేదు అని అంటే టీవీ ఛానల్స్ కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే నిరంతరం ద్వేషం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి పత్రికలు ప్రజాస్వామ్యాన్ని మంట కలిపేటట్టుగా ఆ పత్రికల అధినేతలే రాజకీయ పార్టీల్ని ప్రోత్సహించి, సో వాళ్ళు చెప్పిందే ప్రజాస్వామ్యం, వాళ్ళు చేసిందే ప్రజాస్వామ్యం అనే విధంగా ఏ విధంగా బరితెగించి ఆ 2 దినపత్రికలు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బాధ్యతగా ఉండాల్సినటువంటి మీడియా బరితెగించి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనాన్ని కోరుకుంటూ వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఎలా పాటుపడుతూ ఉన్నారో మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. ఆ 2 నీచమైనటువంటి దినపత్రికల రూపంలో ఈరోజు కూడా అలానే బరితెగించి స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఎలా కూనీ చేస్తా వార్తలు రాశారో ఒక్కసారి చూద్దాం. మొన్న జరిగినటువంటి పులివెందుల జడ్పీటీసీ, ఒంటిమిట్ట జడ్పీటీసీకి సంబంధించినటువంటి దొంగ ఓట్ల పోలింగ్ కార్యక్రమం మొన్న జరిగితే దాని రిజల్ట్ నిన్న వచ్చింది ఆగస్టు 14వ తారీఖున. సో ఆగస్టు 14న దొంగ ఓట్ల దినోత్సవాన్ని ఘనంగా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, మరీ ముఖ్యంగా నిన్న ఎల్లో మీడియా ఘనంగా దొంగ ఓట్ల దినోత్సవాన్ని ఒకరోజు ముందుగానే, ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం అయితే ఆగస్టు 14న ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి నాయకులకి, ఎల్లో మీడియాకి దొంగ ఓట్ల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆ దొంగ ఓట్ల దినోత్సవం నిన్న ఎలా ఘనంగా జరిగిందో దాన్ని ఈరోజు వాళ్ళ పత్రికలు స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా దొంగ ఓట్లు ఎలా జరిగినాయి అనేది ఘనంగా రాసుకున్నాయి. దానిలో భాగంగా వైకాపాకు ఘోర పరాభవం, 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలు, వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్కు జత చేసి ఒక ఓటర్ వేసిన ఈ చీటీ 4 దశాబ్దాలుగా ఈ నియోజకవర్గాన్ని వైఎస్ కుటుంబం చెరపట్టి అక్కడ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని ఎలా కాలరాసిందన్నది కళ్ళకు కట్టింది. నేను చాలా సందర్భాల్లో చెబుతా, మా వాళ్ళు కూడా అంటారు, మరి అట్లా మాట్లాడమాకులే, కడుపుకి అన్నం తింటున్నారా, ఇంకేదైనా అశుద్ధం తింటున్నారా అని చెప్పి చాలామంది పెద్దలు అలా మాట్లాడొద్దని కూడా చెప్పారు. ఇలాంటి వార్త రాసిన వాడిని మాట్లాడకుండా ఉండగలుగుతామా? కళ్ళకి కట్టినట్టుగా కళ్ళ ముందు ఏదైతే వందలాది విజువల్స్, పోలీసులు ఏ విధంగా ఓటర్లని ఓటింగ్కి రాకుండా అడ్డుకున్నటువంటి వీడియోస్ని, కాళ్ళు పట్టుకుంటాం మా ఓటు వేయండి అని చెప్పి ఏదైతే వాళ్ళ కాళ్ళు పట్టుకునే బతివిలాన్న ఓటింగ్కి రానియకుండా పులివెందుల ప్రజలను వాళ్ళు ఆపినటువంటి తీరు, పక్క నియోజకవర్గాల నుంచి జమ్మలమడుగు, పొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు, ఈ పక్క నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం దండుపాల్యం బ్యాచ్ని తీసుకొని వచ్చి దొంగ ఓట్లని గుర్తించినటువంటి పరిస్థితి. లైన్లో వాళ్ళ విజువల్స్, సాక్షాత్తు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గారు ఉన్నప్పుడే దొంగ ఓటు ఎలా వేస్తా ఉన్నాడో తర్వాత ఆయన ట్విట్టర్లోంచి ఆ ఫోటో డిలీట్ చేసింది. ఇలా వందలాది విజువల్స్ విత్ ప్రూఫ్స్తో అన్నీ చూపించిన వీళ్ళు రాసినటువంటి వార్త చూడండి. ఓటు హక్కుని ఎలా కాల రాసిందన్నది కళ్ళకు కట్టినట్టు అప్పుడు కనపడిందంట. ఇప్పుడేమో ఓట్లు స్వేచ్ఛగా వచ్చేసారంట. ఎవరేసారు ఓటు? పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏదో వచ్చి ఈ నియోజకవర్గాల్లో ఓటేస్తే వాళ్ళకి ఓటు లేకపోయినా దొంగ ఓటు వేస్తే ఇది బాగా వేసినట్ట. 2024 ఎన్నికల సందర్భంగా వైఎస్ షర్మిల వివేక కుమార్తె సునీతల ఎన్నికల ప్రచారానికి అనేక అడ్డంకులు సృష్టించారంటే వారి నైజం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని పులివెందుల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు వారు పేర్కొన్నారు. మేము అడ్డుకున్నామా షర్మిల గారిని, సునీత గారిని? బండ బూతులు ఇష్టం వచ్చినట్టుగా మీతో కొలీడై చంద్రబాబు నాయుడు గారితో సునీత గారు అండ్ షర్మిల గారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానురీతిగా దూషించారో ఇవన్నీ మర్చిపోయావా? ఇంకా దూషిస్తుంది మర్చిపోయారా?
ఎలా కానీ వార్తలు రాస్తారో ఒకసారి చూడండి. ఓటర్లు స్లిప్పులు బదులు స్లిప్పులతో పాటు ఈ చీటీలు పెట్టారంట, మాకు పులివెందులకు స్వాతంత్రం వచ్చిందని. మరి అనేక చీటీలు కూడా ప్రత్యక్షమైనాయి కదా. పులివెందులకి నాకు ఓటు హక్కు కల్పించినందుకు జమ్మలమడుగు నియోజకవర్గ నేతలు ఏదైతే లోకేష్కి శుభాకాంక్షలు థ్యాంక్స్ చెప్తూ ధన్యవాదాలు చెప్తూ అనేక మనకు కనపడ్డాయి కదా. పులివెందుల కమలాపురం పులివెందుల నియోజకవర్గంలో మాకు ఓటు హక్కు కల్పించినందుకు జమ్మలమడుగు టీడీపీ గొండాలు లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తూ వచ్చినాయి. మరి అవి కూడా వేయాల్సిందే కదా. ఏదో ఒక స్లిప్పులు మీరే రాసి ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే, స్వాతంత్రం వచ్చిన 79 ఏళ్ళైన స్వాతంత్రం వచ్చి అయినా కూడా ఈరోజు పత్రికలో ముసుగులో ఆ స్వాతంత్రాన్ని కాలరాస్తూ వీళ్ళు రాస్తున్నటువంటి వార్తలు. వైకాపాను వెంటాడుతున్న 11, వైకాపాకు 11 సంఖ్య వెంటాడుతూనే ఉంది. నిన్న 11 నామినేషన్లు దాఖలయ్యాయి, 11 నోటాకు ఓట్లు పడ్డాయి. 11 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ప్రారంభించాడు. మరి మీరు రాసుకున్న స్క్రిప్ట్ 11 ఓట్లేగా. ఇదే 11 ఇవాళ మీకు పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 11 ఓట్లు మాత్రమే పడాలి, ఆ విధంగా ఒక్కళ్ళని కూడా ఓటింగ్కి రానియకూడదు, అభ్యర్థిని కూడా ఓటు వేయకూడదు, 11 దొంగ ఓట్లు వైసీపీకి వేసేసి 11 వచ్చిందని చూపించాలనే ప్రయత్నం చేశారు. అది 683 దొంగ ఓట్లు పడ్డాయి. అంటే పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి ఓటర్లు ఎవరు ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోకుండా పక్కన జమ్మలమడుగు గొండాలని, పక్కన వేరే నియోజకవర్గాల గొండాలను తీసుకొని వచ్చి పాపం దొంగ ఓట్లు 683 మాకు వేశారు. పాపం ఇక్కడ స్క్రిప్ట్ పోయింది. మీరు అనుకున్న స్క్రిప్ట్ ఇక్కడ రాలి, అది కూడా రాయాల్సిందే. 11 ఓట్లే వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం మేము, 683 వచ్చినాయని కూడా రాస్తే బాగుండేది. అక్కడ దొరికిపోయేవాళ్ళు కదా. ఒకళ్ళకి ఇండిపెండెంట్కి 0, ఒకళ్ళకి 3, 4 ఓట్లు వచ్చినాయంట. ప్రజాస్వామ్యంలో బ్రహ్మాండంగా మీరు ఎన్నికలు ఎలా నిర్వహించారు అక్కడే అర్థమవుతుంది. అభ్యర్థి ఓటు వేసుకోలేదంటే 0 ఓట్లు అంటే గొప్పగా మీరు ఎన్నిక నిర్వహించారనే కదా, గొప్పగా రిగ్గింగ్ నిర్వహించారని. అయితే ఏకగ్రీవం లేకపోతే ఏకపక్షం 95 నుంచి 2021 వరకు 5 సార్లు ఎన్నికలు జరిగితే 3 సార్లు ఏకగ్రీవం అయింది, 2 సార్లు ఎలక్షన్ జరిగాయి. మరి ఎలక్షన్ జరిగినాయి కదా 2 సార్లు. 2 సార్లు ఎలక్షన్ జరిగింది కదా, ఇది 3వసారి కదా. అంటే 6 సార్లు ఎన్నికలు జరిగితే 3 సార్లు ఏకగ్రీవం, 3 సార్లు ఎన్నికలు జరిగినాయి. కానీ ఇంత దౌర్జన్యాలుగా ఇంత దాడులు చేసి పోలీస్ వ్యవస్థను అంతా అడ్డం పెట్టుకొని ఇన్ని రకాలుగా ఎలక్షన్ చేసి అసలు ఎన్నిక జరిగితేనే కదా దీనికి సంబంధించిన డిస్కషను. ఎన్నికే జరగకుండా మీ అంతరికి మీరే ఓట్లు వేసేసుకొని ప్రజలను ఎవరిని ఓటింగ్ రానియకుండా పక్కనాలను తీసుకొని వచ్చి ఓటేసి ఏదో అయిపోయిందంటే క్షేత్రస్థాయిలో ఇబ్బందులున్న సమర్థత చాటారు ధైర్యంగా ఓటేసిన ప్రజలు. అదే ఎక్కడ కనపడ్డారు ప్రజలు? కాలు పట్టుకున్నారు, కాలు పట్టుకుని అడిగారు మా ఓటేసుకుంటామని చెప్పి. ప్రజాతీరు బయటపడింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతున్నాడు. తెలియదు అంటే కనపడ్డ కదా, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయంట. మంత్రి లోకేష్ మీరు పెట్టిన ఖాతాలోనే ప్రజాస్వామ్యయుతంగా పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి దొంగోట్లు ప్రజాస్వామ్యతంగా వేశారు లోకేష్ గారు. సిగ్గులే చెప్పుకోవడానికి. పులివెందుల్లో గెలుపంటే జోష్ ఎక్కువే కదా. తెదాప విజయంపై నారా భువనేశ్వరి గ్రేట్, వీఆర్ సో హ్యాపీ అని చెప్పి కోయ ప్రవీణ్ ఉమేష్ చంద్రకి కంపేర్ చేస్తున్నారు. ఎంత నీచమో చూడండి. ఉమేష్ చంద్ర గారిని అవమానించడం ఇది. కోయ ప్రవీణ్ అనేటటువంటి అతనికి ఉమేష్ చంద్ర గారితో కంపేర్ చేసి ఏదైతే ఉమేష్ చంద్ర గారి స్టేటస్ని తగ్గించడం, ఆయన అవమానపరచంగా మనం భావించాలి. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దారుణమైనటువంటి ఎలక్షన్స్ ఏ రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాకే బరి తెగించి ఈ విధంగా చేసిందనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక విధంగా బురద జల్లాలి వార్త. సొమ్మసిల్లి అంజలిని ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు, ట్రాఫిక్ తీవ్ర అంతరాయం, వివాహ వేడుకలో తోపులాట, మహిళలకు అస్వస్థత. సమయం సందర్భం లేకుండా మాజీ సీఎం జగన్ పర్యటనలో వైకాపా నాయకులు కార్యకర్తలు వీరంగం సృష్టిస్తున్నారు. జగన్ అనంతపురం పర్యటనలోనూ అదే తీరు కొనసాగింది. జాతీయ రహదారిపైకి చేరి సీఎం రప్ప రప్ప అంటూ నినాదాలు చేస్తూ నానా యాగి చేశారు. జగన్ కాన్వాయ్ ముందు పరుగులు తీస్తూ ఏళ్లలో కేకలతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగించడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కుమారుడు ప్రణయరెడ్డి వివాహానికి హాజరయ్యేందుకు జగన్ అనంతపురానికి వచ్చారు. ఇందుకోసం హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకున్న హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి వైకాపా కార్యకర్తలు జాతీయ రహదారిపైకి వచ్చి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగించారు. దీంతో ఏదైతే కక్కలపల్లి, కాటిగాని కాలువ, బొక్కచర్ల, కొత్తపల్లి, గాండ్లపర్తి తదితర గ్రామాల నుంచి అనంతపురం వచ్చే వాహనదారులు ఇబ్బంది పడ్డారు. 11:56కు జగన్ హెలికాప్టర్లో దిగారు. దీంతో ఆయన చూసేందుకు కార్యకర్తలు జాతీయ రహదారిపై వెళ్తున్న టమోటా లారీలను ఆపి ఎక్కారు. ట్రాఫిక్లో చిక్కున్న అంబులెన్సు 15 నిమిషాలు చిక్కుకుపోయింది. కార్యకర్తలపై జగన్ భద్రతా సిబ్బంది దాడి.
ముందుగా వెళ్లేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో ప్రైవేట్ సిబ్బంది వైకాపా శ్రేణులపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. వైపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అసలు ఇవన్నీ జరగకుండా చూడాల్సింది ఎవరు? ఏమిస్తారు? బూత్ కిరణ్, రోత కిరణ్. జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ ఇచ్చి క్లియర్ చేయాల్సింది ఎవరు? ట్రాఫిక్ని ఎవరు క్లియర్ చేయాల్సింది? కడుపుకు అన్నం తింటున్నావా, ఇంకేదన్నా తిని రాస్తున్నావా? వార్త అది కదా రాయాల్సింది. ఒక మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, Z+ కేటగిరీ బందోబస్తు కలిగినటువంటి వ్యక్తి, అతనికి Z+ కేటగిరీ భద్రత ఇవ్వకుండా మీరు రోప్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ క్లియరెన్స్ ఇవ్వాల్సింది మీరా? జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల ప్రైవేట్ సెక్యూరిటీ ఇచ్చుకునేది మీరు. ఆ Z+ కేటగిరీ ఇచ్చి ఉంటే ఎక్కడ రోప్ వేస్తారు, ఎవరు మీద పడకుండా ఉంటారు, ఫ్రీగా మూవ్ అవుతారు, అందరికీ అభివాదం చేస్తే వెళ్ళొచ్చు, ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇది చేయాల్సిన బాధ్యత మీరు మర్చి, Z+ కేటగిరీని మీరు మర్చి ఇక్కడ రభస జరిగింది, అక్కడ రభస జరిగింది. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటమే. జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత మీరు కల్పించకుండా అంబులెన్స్ చిక్కోకుండా చూడాల్సింది ఎవరిది బాధ్యత? పోలీస్ సెక్యూరిటీ Z+ కేటగిరీ ఉన్నప్పుడు క్లియరెన్స్ ఇచ్చుకుంటే మీరు కదా వెళ్లాల్సింది. ట్రాఫిక్ ఎందుకు జామ్ అయ్యిద్ది? జామ్ మీరు చేస్తున్నారు కావాలని. జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుంటే ఎక్కడికక్కడ వెళ్ళనీయకుండా అడ్డుపడుతూ క్లియర్ చేయాల్సినటువంటి ట్రాఫిక్ని క్లియర్ చేయకుండా గంటలో వెళ్లాల్సినటువంటి 4-5 గంటలు పట్టేటట్టుగా మీరు దారిలో అంతా ఎక్కడికక్కడ ఆటంకాలు ఏర్పరుస్తూ దారి పడిన జనం ఉన్నా క్లియర్ చేయాల్సింది, రోడ్డుని క్లియర్ చేయాల్సింది మీరు కదా. అప్పుడు సైడ్కి ఉంటారు జనాలు. దీని మీద మళ్ళీ ఒక పెద్ద వార్త, వైకాపా శ్రేణులు వీరంగం అంట. పరితెగించి వీరంగం సృష్టించి వార్తలు రాస్తుంది మీరు. సిగ్గు ఎగ్గు కడుపుకి అన్నం తినకుండా అశుద్ధం తిని వార్తలు రాస్తే ఈ విధంగానే ఉంటాయి. మీరు ప్రతిరోజు ఇదే వార్తలండి వీళ్ళు. అదేదో సినిమాలో ఉంటుంది, శత్రువులు ఎక్కడ ఉండరు, చెల్లెళ్ళు కూతురు రూపంలో ఉంటారన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారికి శత్రువు కూడా రాజశేఖర రెడ్డి గారి కూతురు రూపంలోనే. ఎందుకంటే ఆయన పేరు చెడగొట్టేసింది. జగన్మోహన్ రెడ్డి గారి శత్రువు కూడా చెల్లెల రూపంలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి. రాజశేఖర రెడ్డి గారి పరువును పూర్తిగా తీసేయడానికి కంకణం కట్టుకొని షర్మిల గారు ఈమె రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారితో కొలీడ్ అయ్యి ఈమె చేసినటువంటి నీచమైనటువంటి రాజకీయం మనం చూసాం. ఇప్పుడు రంగంలో దిస్తూ ఉంటారు కదా కామన్గా. మోడీతో టచ్లో లేనని జగన్ ప్రమాణం చేయగలరా? ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాహుల్ గాంధీ హాట్ లైన్లో టచ్లో లేరని తాము హామీ ఇస్తున్నామని. నువ్వెవరు హామీ ఇవ్వటానికి? నీ మాట ఒకటి నమ్ముతాడు అసలు. ఏం హామీ ఇస్తుందంట? రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు గారు టచ్లో లేరని, రాహుల్ గాంధీ చంద్రబాబు ఇద్దరు టచ్లో లేరని ఏం హామీ ఇస్తుందంట? షర్మిల గారు హామీ ఇస్తుందంట. ఎవరు నమ్ముతాడు? నువ్వు హామీ ఇచ్చేదేంది? ఎవరు నువ్వు? ప్రధాని మోడీతో తాను టచ్లో లేరని జగన్ బైబిల్పై ప్రమాణం చేయగలరా అంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సవాల్ విసిరారు. అదేదో ఇదిగో మీరే బైబిల్ మీద రాహుల్ గాంధీ గారితో చంద్రబాబు నాయుడు గారితో ప్రమాణం చేయించవచ్చుగా. బైబిల్ మీద ప్రమాణం చేయించి షర్మిల గారు, నేను చంద్రబాబు నాయుడు అసలు మాట్లాడుకోవట్లేదు, షర్మిల చంద్రబాబు నాయుడు గారు అసలుకి ప్రతి నెల లేదా ప్రతి వారం మాట్లాడుకోవట్లేదు, చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏ స్వప్రయోజనాలని పొందలేదు అని మీరు కూడా బైబిల్ మీద ప్రమాణం వేసి చెప్పండి. అట్లా రాహుల్ గాంధీ గారి చేత కూడా వేయించండి చంద్రబాబు నాయుడుతో మాట్లాడలేదని. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు వాళ్ళు ఎప్పుడూ టచ్లోనే ఉంటారని. మీరు తెలుగుదేశం పార్టీ అయితే అసలు చెప్పే పనే ఉంది దానికి. మాకు మోడీ గారితో ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనాలు లేవు, ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు కూడా లేవు, ఏం ఉండవు. ప్రధానమంత్రిగా గౌరవం ఇస్తాం అంతవరకే. అది ఎవరున్నా ఇస్తాం. ఆ టైంలో మన్మోహన్ సింగ్ గారున్నా ఇచ్చాం, తర్వాత వచ్చినటువంటి మోడీ గారికి ఇచ్చాం. అది అపోజిషన్లో ఉన్నా ఇస్తాం, ఏదో మేము అపోజిషన్గా ఉన్నా, మేము అధికార పార్టీగా ఉన్నా కూడా అంతవరకు గౌరవం ఇస్తాం. ప్రధానమంత్రిగా ఎలాంటి గౌరవం ఇవ్వాలో అలాంటి గౌరవం ఇస్తాం. మాకే రాష్ట్రీయ ఒప్పందాలు మీలా రాష్ట్రీయ ఎజెండాలో లేవు. షర్మిల గారు ఓట్ల దొంగ గద్దె దిగు పేరుతో విజయవాడలో కొవ్వొత్తుల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఓట్ల దొంగ గద్దె దిగు పేరుతో పాల్గొన్నప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద మీరు ఎందుకు విమర్శ చేయలే? ఈ కూటమి ప్రభుత్వం మీద టచ్లో ఉన్నారు కదా అందుకని విమర్శ చేయలే. టచ్లో లేకపోతే హాట్ లైన్ టచ్లో రాహుల్ గాంధీ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి హాట్ లైన్లో టచ్లో లేకపోతే పోలింగ్ రోజు ఓట్లకి కౌంటింగ్ రోజు ఓట్లకి 48 లక్షలు ఎలా పెరిగినాయి, 12% ఓటింగ్ ఎలా తేడా వచ్చింది? ఓట్ల దొంగ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఈవీఎంల ద్వారా గెలిచాడు, ఓట్ల దొంగ ఓట్లతో గెలిచాడు అనేది ఎందుకు మాట్లాడలేదు మీరు? షర్మిల గారు మాట్లాడితే ఏమవుతుంది?
మీకు నెల నెల వచ్చేటటువంటి స్వప్రయోజనాలు పోతాయి. అంతే కదా దానికి అర్థం. జగన్ వ్యాఖ్యలు అవివేకం. తులసిరెడ్డి ఇది ఈయన ఒక ఆయన ఉన్నాయని చెప్పుకోవాలి కాబట్టి ఏదో చెప్తా ఉంటాడు. సురక్షితంగా అమరావతి. నమ్మరేంట్రా బాబు, నమ్మాలి. ఆంధ్రజ్యోతి రాశారు కదా, సురక్షితంగా ఉంది అమరావతి. సురక్షితంగా ఉంది. 4 ఫోటోలు వేశారు, సురక్షితంగా 3 ఫోటోలు వేశారు. సురక్షితంగా ఉన్న అమరావతి ఫోటోలు, సురక్షితంగా ఉన్న అమరావతి ఫోటోలు 3 వేశారు. మరి ఇక్కడ ఐకానిక్ టవర్లకు సంబంధించినటువంటి ఫోటో ఇలా ఎక్కడ సురక్షితంగా అమరావతి, బట్ సురక్షితంగా ఐకానిక్ టవర్ లేవా? సురక్షితంగా అమరావతి అన్నప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగుల భవనాల వద్ద పరిస్థితి, జిఏడి టవర్ వద్ద ఇన్సెట్, ఎమ్మెల్యే క్వార్టర్ వద్ద స్పష్టంగా కనిపిస్తున్న రోడ్డు, ఐకానిక్ బిల్డింగ్ల వద్ద నేలపాడు ఐకానిక్ హైకోర్టు టవర్ 1 టవర్ 2 వద్ద గండి పట్టడంతో పొలాల్లోంచి వచ్చే నీరు రాఫ్ట్ ఫౌండేషన్ ముంచేసింది. ప్రస్తుతం అక్కడ గండిని పూడ్చే పనులు చేస్తున్నారు. ఐకానిక్ అసెంబ్లీ నిర్మించే ప్రాంతంలో కూడా నీరు నిలవకపోవడం విశేషం. ప్రధాన కార్యదర్శుల భవనాల వద్ద కూడా పనులకు ఏ ఆటంకం కలగలేదు. గండి పడి వచ్చిందంట. రోజు గండి పడుతుందా మిస్టర్ బూతు? ఏ మిస్టర్ బ్రోకర్ కిట్టు, మిస్టర్ కిట్టు నిన్నే అడిగేది, రోజు గండి పడుతుందా ఐకానిక్ టవర్ దగ్గర? ఇక్కడ చూడండి, గండి పట్టడంతో పొలాల్లోంచి వచ్చే నీరు రాఫ్ట్ ఫౌండేషన్ ముంచేసింది. ఏది? టవర్ 1 టవర్ 2 వద్ద గండి పట్టడంతో. వర్షం నీటి ప్రభావం అయితే లేదంట. వర్షం నీటి ప్రభావం లేదు, కేవలం గండి పడి వచ్చిందంట. నమ్మరేంట్రా బాబు, అమరావతి అసలు మునగలేదు. అవన్నీ గ్రాఫిక్స్లో చూపిస్తానని చెప్పండి. మీరు గ్రాఫిక్స్ చూపిస్తే మీకు అలవాటు. వాస్తవంగా మునిగింది అనేది క్లియర్. సో ఎంత కవర్ చేసినా మునిగింది అమరావతి అనేది వాస్తవం. ఈరోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. సో ఈ రోజు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పారు. యాక్చువల్ 2024లో కూడా స్వాతంత్ర దినోత్సవానికి ఇస్తా అన్నారు. 2024 స్వాతంత్ర దినోత్సవానికి ఇవ్వాల. తర్వాత ఆగస్టు అయిపోయినాక సెప్టెంబర్కి ఇస్తామన్నారు, దసరాకి అన్నారు, జనవరికి అన్నారు, సంక్రాంతిలో అన్నారు, తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు ఉగాది అన్నారు. అయిపోయింది. ఈ ఏడాది వాళ్ళు ఫస్ట్ ఏడాది అయిపోగానే ఇస్తామన్నారు, అది ఇవ్వాల. 14 నెలలు పూర్తయింది. దాని తర్వాత ఎప్పుడు ఇస్తారని వెయిట్ చేస్తున్న సందర్భంగా ఈరోజు పెద్ద యాడ్ ఇచ్చేసి, సో ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయిందంట. నరేంద్ర మోడీ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో. ఏ హోదాలో వేశారు నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ ఫోటో? సుప్రీంకోర్టు క్లియర్ గైడ్ లైన్స్ ఉంది ప్రభుత్వ ప్రకటనలో ఏదైతే మంత్రుల ఫోటోలు వేయకూడదు అని. ఓన్లీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిదే వేయాలని. అసలు వీళ్ళిద్దరు కన్సల్ట్ మంత్రులు కూడా కాదు. ఏ హోదాలో వీళ్ళిద్దరు ఫోటో వేశారు? రవాణా శాఖ మంత్రి ఎవరు? నేను వెళ్ళి దౌర్జన్యం చేసి పోలింగ్ బూత్లో టీషర్ట్ వేసుకొని రౌడీలాగా వెళ్ళి ఏదైతే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ల మీద దాడి చేసినటువంటి రాంప్రసాద్ రెడ్డి కదా, ఆయన ఎత్తుకుపోయింది. వీళ్ళిద్దరు ఫోటోలు ఏం సంబంధం అసలు ఇక్కడ దీనికి? అసలు ఎవరి ఫోటోలు వేయకూడదు కదా. ఇలా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మీ పబ్లిసిటీ పిచ్చ కోసం తగలేస్తూ పెద్ద పెద్ద యాడ్లు, ఒక సాక్షి దినపత్రిక తప్ప అన్ని తెలుగు దినపత్రికలు, అన్ని ఇంగ్లీష్ దినపత్రికలకు యాడ్స్. సర్క్యులేషన్తో సంబంధం లేదు. సర్క్యులేషన్ ఉన్న సాక్షికి వీళ్ళెవరు? దీంట్లో మంగళగిరి నీరుకొండ బస్సు ఫోటో వేసి నేటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అని వేశారు. వేసి ఈనాడు హెడ్డింగ్, మహిళలకు ఆర్థిక భరోసా, కుటుంబానికి నెలకు 4,000 మిగులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో కలిగే ప్రయోజనం ఇది. 5 రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడికైనా రాకపోకలు. ఎంత కుట్ర చూడండి. 5 రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడికైనా రాకపోకలని హెడ్డింగ్ పెట్టారు కదా. ఆ బస్సు ఎక్కడికైనా తిరిగిద్దా? తిరుమల నుంచి తిరుపతికి ఉందా ఉచిత బస్సు ప్రయాణం? కింద తిరుపతి నుంచి పైన తిరుమల కొండకు వెళ్ళడానికి ఉచిత బస్సు ప్రయాణం లేదు. ఏదైతే శ్రీశైలం వెళ్ళడానికి ఉచిత బస్సు ప్రయాణం లేదు. ఇప్పుడు మీరు కేవలం 5 బస్సుల్లో, అది కూడా విలేజ్ టు విలేజ్ తిరిగేటటువంటి ఆ పల్లె వెలుగు బస్సుల్లో, ఆ రిలేటెడ్ బస్సులు ఏదైతే ఉన్నాయో దానిలో మాత్రం ఉచిత బస్సు ప్రయాణం. పేరుకు ఉచిత బస్సు ప్రయాణం, కానీ ఉచిత బస్సు ఉంది తప్ప ఉచిత బస్సు ప్రయాణం లేదు. ఇక్కడ రాష్ట్రం అంతా ఉచిత బస్సు ఉంది, బట్ ఉచిత బస్సు ప్రయాణం మాత్రం లేదు. ఇక్కడ చూస్తే మీరు ఏసీ సర్వీసులకు అసలు ఉచిత బస్సు ప్రయాణం లేదు. వెన్నెలా సర్వీస్కి లేదు, డాల్ఫిన్ క్రూజ్కి లేదు, అమరావతికి లేదు, నైట్ రైడర్ బస్సుకు లేదు, అది అమరావతి బస్సులకు కూడా లేదు. నైట్ రైడర్ బస్సులకు లేదు, ఇంద్రా బస్సులకు లేదు, మెట్రో లగ్జరీ బస్సు లేదు, 9M ఈ బస్సులకు లేదు, నాన్ ఏసీ సర్వీసులు అయిన స్టార్ లైనర్కి లేదు, సూపర్ లగ్జరీ బస్సులకు లేదు, అల్ట్రా డెలక్స్కి లేదు, ఎస్ఏపీ సర్వీస్ వాటికి లేవు, నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్లకి లేవు. సో మీరు గుంటూరు విజయవాడ వెళ్ళే నాన్ స్టాప్లకు ఉండదు, విజయవాడ కాకినాడ వెళ్ళే నాన్ స్టాప్లకు ఉండదు, విజయవాడ ఏలూరు వెళ్ళే నాన్ స్టాప్లకు ఉండదు, ఈవెన్ మంగళగిరి తెనాలి వెళ్ళే నాన్ స్టాప్లకు కూడా ఉండదు. అసలు ఏ బస్సుల్లో ఇస్తున్నారని? ఏదో పల్లె వెలుగు లాంటి బస్సులు, కొన్ని డొక్కు బస్సుల్లో ఆ గ్రామాల నుంచి ఆ మండల హెడ్ క్వార్టర్కి, ఆ చుట్టుపక్కల ఏదైతే ఈ మండలం నుంచి ఆ పక్క మండలానికి వెళ్ళేటటువంటి
ఈ బస్సులకు మాత్రమే ఉంది. జిల్లా మొత్తానికి కూడా లేదు. మండలం తిరగడానికి మాత్రమే బస్సు ఉంది. సో మీరు అన్నట్టు జిల్లా హెడ్ క్వార్టర్ తిరగడానికి కూడా లేదు. మళ్ళీ దీని పేరు ఉచిత బస్సు ప్రయాణం. అసలు మొత్తం దీనివల్ల అంటే అసలు రాష్ట్రమంతా రాష్ట్రమంతా తిరగచ్చు అంటే ఈ బస్సులతో. పల్లి వెలుగు తిరిగిద్దా రాష్ట్రమంతా? జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఇంకో జిల్లా హెడ్ క్వార్టర్ కన్నా తిరిగిద్దా పల్లి వెలుగు? చెప్పండి. ఎంత దుర్మార్గం. ప్రజలను మరోసారి వంచి నయవంచన మహిళల్ని మోసం చేశాడు, నట్టాడు చంద్రబాబు నాయుడు గారు. సో ఈరోజు ఉచిత బస్సు పేరుతో ఏదైతే అరకొర సర్వీసులు ఉన్న దగ్గర పెట్టి ఏదైతే రాష్ట్రమంతా ఇస్తున్నామని చెప్పి ఓ తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారనేది వాస్తవం.